హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కెరియర్ విత్ జాఫర్. ఈ రోజు సెకండ్ వీడియో టాపిక్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఏఐ. అసలు ఏఐ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, అసలు ఏఐ రాకముందు ఎలా ఉంది, ఏఐ వచ్చిన తర్వాత ఎలా ఉంది, అసలు ఏఐ ఎవరి ద్వారా వచ్చింది అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లాస్ట్ వీడియో ఇంట్రడక్షన్ ఆఫ్ ఏఐ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసేసి ఈ వీడియోకి తొందరగా అయితే వచ్చేయండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గో. ఓకేనా, ఈ వీడియో టాపిక్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఏఐ బిఫోర్ 1950s. ఓకేనా, పీపుల్ ఏమని ఆలోచించేవారు, హౌ డస్ హ్యూమన్ బ్రెయిన్ థింక్, అసలు హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది అని చెప్పేసి పీపుల్ ఆలోచించేవాళ్ళు ఆ రోజుల్లో. అలా ఆలోచించే క్రమంలో వాళ్ళకి ఒక క్వశ్చన్ అనేది రైజ్ అయిపోయింది. ఏమని చెప్పేసి, కెన్ మెషిన్స్ థింగ్స్ లైక్ హ్యూమన్? ఈ క్వశ్చన్ అనేది వాళ్ళకి రైజ్ అయిపోయింది. అది వాళ్ళు గోల్ లాగా పెట్టుకున్నారు. అసలు ఎలాన్ ట్యూరింగ్ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ ఏఐ, ఇతని దగ్గరే ఎలాన్ ట్యూరింగ్ ఆస్క్డ్ దట్ ఏ పవర్ఫుల్ క్వశ్చన్స్. ఏమని, కెన్ మెషిన్ థింక్, అసలు మెషిన్ ఆలోచిస్తుందా, అసలు ఈయన దగ్గర క్వశ్చన్ అనేది రేజ్ అయిపోయింది మనకి. 1956లో బర్త్ ఆఫ్ ఏఐ జరిగింది. 1956లో బర్త్ ఆఫ్ ఏఐ ఎక్కడ, డార్త్ మౌత్ కాన్ఫరెన్స్లో. ఫౌండర్ వచ్చేసి ఎవరు అంటే జాన్ మెకార్థీ, ఫాదర్ ఆఫ్ ఏఐ. ఏ యొక్క ఫాదర్ ఇతనే, జాన్ మెకార్థీ. 1956లో మనకి డార్ట్ మౌత్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో ఏఐ వర్డ్ అనేది మనకి స్టార్ట్ అయింది, బాన్ అయింది. మెయిన్ పాయింట్ అసలు మనకి హిస్టరీ ఆఫ్ ఏఐ తెలుసుకోవాలి ఇది మనం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఏఐ గ్రోత్ 1956 నుండి 1970 వరకు ఏం జరిగింది. ఇప్పుడు మనకి 1956లో ఏఐ అనేది బాన్ అయింది కదా, ఏఐ అనేది బాన్ అయింది కదా. అప్పటి నుండి ఏం జరిగింది అని అంటే చిన్న చిన్న గేమ్స్ అనేవి వచ్చినాయి. ఆ గేమ్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయి, లాజిక్ థియరిస్ట్ కానీ, జనరల్ ప్రాబ్లమ్ సాల్వర్స్ కానీ. ఈ గ్యాప్లో ఇలాంటి టెక్నాలజీని యూస్ చేసుకొని గేమ్స్ అనేవి ప్రొవైడ్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఏఐ వెంటర్ 1974 నుండి 1980 వరకు. ఈ గ్యాప్లో మనకి ఫస్ట్ ఏఐ వింటర్ అనేది వచ్చింది. అసలు ఏఐ వింటర్ ఎందుకు వచ్చింది, కంప్యూటర్స్ అన్ని టెక్నాలజీ అయితే ఉంది అప్పుడు, టెక్నాలజీ ఏఐ అయితే ఉంది కాదనట్లేదు. కంప్యూటర్స్ అన్నీ స్లోగా ఉన్నాయి, అసలు డేటా అనేదే లేదు, రీసెర్చ్లో ఉంది. కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం మామూలుగా లేవు, ఎక్స్పెక్టేషన్స్ టూ హై. అసలు ఏఐ వింటర్ ఎందుకు వచ్చింది అంటే కంప్యూటర్స్ స్లోగా ఉన్నాయి, అసలు డేటా అనేదే లేదు, రీసెర్చ్ కూడా స్లో ఉంది, ఎక్స్పెక్టేషన్స్ మాత్రం టూ హైగా ఉన్నాయి. డయాగ్రామ్ రిప్రజెంటేషన్, ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి, రిజల్ట్స్ అయితే తక్కువ ఉన్నాయి, ఫండింగ్ కూడా తగ్గిపోయింది. సో దానివల్ల మనకి ఏఐ వింటర్ అనేది వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏఐ బూమ్ అగైన్. మళ్ళీ ఏఐ అనేది డెవలప్ అయింది, ఏఐ అనేది మళ్ళీ డెవలప్ అయింది 1980s నుండి 1987. ఈ గ్యాప్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏమున్నాయి, మెడికల్ డయాగ్నోసిస్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్, బిజినెస్ రూల్ బేస్డ్ సిస్టమ్స్. మళ్ళీ ఈ గ్యాప్లో మనకి ఏఐ అనేది డెవలప్ అయిపోయి కంప్యూటర్స్ మొత్తం ఫాస్ట్గా వచ్చేసినాయి, డేటా అనేది ప్రొవైడ్ అయిపోయింది, చాలానే ఉంది, రీసెర్చ్ కూడా చాలా ఫాస్ట్గా జరిగింది, రిజల్ట్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేవి వచ్చేసినాయి. ఎప్పుడు 1980s నుండి 1987లో నుండి మనకి ఈ ఏఐ అనేది రీసెంట్గా అయితే రాలేదు, అది 90sలోనే ఉంది. ఓకేనా, సెకండ్ ఏఐ వింటర్, మళ్ళీ ఏఐ వింటర్ అనేది వచ్చింది. ఎప్పుడు నుండి 1987 నుండి 1993. ఈ గ్యాప్లో మనకి సెకండ్ ఏఐ వింటర్ అనేది వచ్చింది. ది మెయింటెనెన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ వాస్ టూ హై. ఇక్కడ ఎక్స్పర్ట్ సిస్టమ్ని చాలా, అది ఇప్పుడు ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అయితే వచ్చేసినాయి కదా, దీన్ని మెయింటైన్ చేయాలి అంటే చాలా కష్టం, అంతే కదా. ఇప్పుడు మనకి డబ్బులు ఉన్నాయి, చాలా సిస్టమ్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఆ రోజుల్లో ఎక్స్పర్ట్ సిస్టమ్ని మెయింటైన్ చేయాలి అంటే చాలా కష్టం. అందువలన మనకి సెకండ్ ఏఐ వింటర్ అనేది వచ్చింది. ఎప్పుడు 1987లో నుండి 1993 ఈ గ్యాప్లో. నెక్స్ట్ పాయింట్, మోడ్రన్ ఏఐ ద రియల్ రైస్ 2010 నుండి ఇప్పటి వరకు. మోడ్రన్ ఏఐ అసలు గ్రోత్ అనేది పెరిగిపోతూనే ఉంది, కానీ ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు తగ్గలేదు, ఎక్కడ తగ్గలేదు కదా. ఫాస్ట్ కంప్యూటర్స్ కానివ్వండి, బిగ్ డేటా, జీపీఎస్, డీప్ లెర్నింగ్, ఇంటర్నెట్ అన్నీ వచ్చేసినాయి, అన్నీ పెరిగిపోయినాయి కూడా.
ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్ రికమెండర్, సిరి, అలెక్సా అని చెప్పి, చాట్ జీపీటీస్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వరకు మన టెక్నాలజీ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే పెరిగిపోయింది. ఓకేనా. ఇక్కడ నేను చెప్పిన టాపిక్స్ అన్నీ నేను ఒక టేబుల్ ద్వారా రాశాను చూడండి. 1950లో అలాన్ ట్యూరింగ్ ఈ వ్యక్తి దగ్గర క్వశ్చన్ అనేది రేజ్ అయింది. ఏమని చెప్పేసి, అసలు మిషన్స్ ఆలోచిస్తాయా అని చెప్పేసి క్వశ్చన్ అనేది రేజ్ అయింది. 1956లో ఏఐ అనేది పుట్టింది. ఎవరి వల్ల? జాన్ మెకార్థీ వల్ల. ఓకేనా. 1960 నుండి 1970 వరకు ఏఐ గ్రోత్ అనేది పెరిగింది. ఏఐ అనేది గ్రోత్ పెరిగింది బాగానే. 1974 నుండి 1980 వరకు ఫస్ట్ ఏఐ వింటర్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలానే ఉన్నాయి, రిజల్ట్ అయితే తక్కువ ఉంది, డేటా లేదు. దీనివల్ల ఫస్ట్ ఏఐ వింటర్ అయితే వచ్చింది. ఈ మొత్తం చదవడం వల్ల ఫండింగ్ అనేది కూడా తగ్గిపోయింది. 1980 నుండి 1987 ఎక్స్పర్ట్ సిస్టమ్స్ బూమ్. ఇక్కడ మనకి ఇందాక చెప్పాను కదా, ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అయితే వచ్చినాయి. మెడికల్కి సంబంధించినవండి, దేనికైనా సంబంధించినవండి ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అయితే వచ్చినాయి. 1987 నుండి 1993లో సెకండ్ ఏఐ వింటర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇక్కడ మనకి ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేవి వచ్చినాయి కదా. ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ని మెయింటైన్ చేయడానికి చాలా అంటే చాలా ఖర్చు అయింది. టూ హై. ఎక్స్పర్ట్ సిస్టమ్స్ని యూజ్ చేయడానికి, దాన్ని మెయింటైన్ చేయడానికి ఖర్చు అయితే చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది. సో మనకి అక్కడ కూడా తగ్గిపోయింది. అక్కడ 1987 నుండి 1993లో సెకండ్ ఏఐ వింటర్ అనేది వచ్చింది. 2010 నుండి ఇప్పటి వరకు మోడర్న్ ఏఐ. 2010 నుండి ఇప్పటి వరకు టెక్నాలజీ ఎలా పెరిగిపోయిందంటే మీకు కూడా తెలుసు. రోబోట్స్ వరకు మొత్తం వచ్చేసిన మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, రోబోట్స్ మొత్తం పెరిగిపోయినాయి తప్ప అసలు ఎక్కడైతే వింటర్ అనేది మనకి రాలేదు. ఫస్ట్ వింటర్ వచ్చింది, సెకండ్ వింటర్ వచ్చింది. నాకు తెలిసి ఇక థర్డ్ వింటర్ అయితే రాదు. ఓకేనా. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం? అసలు క్వశ్చన్ ఎవరి దగ్గర రేజ్ అయింది, అసలు ఏఐ అనేది ఎవరి దగ్గర బాన్ అయింది, గ్రోత్ ఎలా ఉంది, ఫస్ట్ వింటర్ ఎప్పుడు వచ్చింది, ఎక్స్పర్ట్ సిస్టమ్స్ వల్ల మనకి సెకండ్ వింటర్ ఎప్పుడు వచ్చింది, అప్పటి నుండి ఇప్పుడు వరకు మన టెక్నాలజీ అనేది ఎలా ఉంది. ఈ టాపిక్స్ అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇది అండి ఇవాల్టి వీడియో. హిస్టరీ ఆఫ్ ఏఐ. 1950స్లో ఎలా ఉంది, ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది, టెక్నాలజీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు డెవలప్ ఎలా అయింది, చేంజెస్ ఏమైనా వచ్చినాయా అని మొత్తం టాపిక్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం ఇంటెలిజెన్స్ ఆఫ్ ఏజెంట్స్ అని కొత్త కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఆ కాన్సెప్ట్ నేను మీ ముందుకు ప్రొవైడ్ చేస్తాను. Until then, stay tuned. Next video lo kalusukundam. Bye bye.